ఎవరమైన అంతే. పడుతుంటాం లేస్తుంటాం, పడుతుంటాం లేస్తుంటాం. అది ఆర్థికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు. ఎవరో ప్రసంగం చేయక్కర్లేకుండా చెప్పేసింది అమ్మాయి. ఎందుకంటే ఒకప్పుడు వెలిగాం, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. బైబిల్ సిద్ధాంతం ఏంటంటే వెలిగినంతకాలం దేవుడి వైపు చూడలేము. వీడు ఎలాగా దేవుడి వైపు చూడ కనుక దేవుడు ఏం చేస్తాడంటే వెలుగుని తగ్గిస్తుంటాడు. అది ఎవరిని నిందించుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో వ్యాధులు, సమస్యలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవేవో కాకతాళీయంగా వచ్చేసినవి ఏం కావు. కానీ దేవుడు మనిషిని మలుచుకోవడానికి అనేకమైన పద్ధతులు. మరి పాస్టర్ గారు గొప్ప విషయం చెప్పారు. చివరిలో అయినా వారు బాప్తిసం పొందారు. బైబిల్ చెప్పేది ఏంటంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఇక్కడ కులము, మతము, ఆస్తి, ఐశ్వర్యాలు, అంతస్తులు ఏమీ లేవండి. దేవునికి అందరూ సమానమే. మనం అంటే డబ్బున్నవాడిని ఒకలాగా, డబ్బు లేనివాడిని ఒకలాగా, ప్రేమ ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా రకరకాలుగా చూస్తాం. కానీ దేవుడికి అటువంటి ఉండవు. మరి ముఖ్యంగా దేవుడికి ఎవరు ముద్దు బిడ్డలు ఉండరు. మనవాళ్ళు మనవరాళ్ళు బైబిల్ మీకు కనిపించవు. దేవుడికి మనవాళ్ళు మనవరాలు ఉండరు. అందరూ కుమారులు కుమార్తెలే, వాళ్ళు చిన్న బిడ్డలైనా పెద్ద బిడ్డలైనా. అప్పుడు ఆస్తికి కూడా వారందరూ సమాన వారసులు. ఇప్పుడు మీరు చెప్తే ఆ చివరి టైంలో డబ్బు లేకుండా ఇబ్బందులు పడ్డామన్నారు, నిజమే. కానీ పరలోకంలో గొప్ప స్వాస్థ్యం ఉందండి. బైబిల్ విధానం ఏంటంటే మనుషులు ఏ విధంగా చనిపోవడం అనేది దేవుడు పెట్టల. ఆలోచించండి. మన ఒకప్పుడేమో వైభవాన్ని